పొట్టకూటి కోసం పని కోసం వెతుక్కుంటూ వచ్చిన ఆ కార్మికుడు లోకం వదిలి వెళ్లాడు. డ్యూటీ కోసం వెళ్లిన భర్త పని ముగించుకుని ఇంటికి వస్తాడనుకుంటే చచ్చిన శవమై హాస్పిటల్లో పడి ఉండటం చూసిన ఆ అభాగ్యురాలు లబోదిబోమంటోంది. రోజువారీ పనిలో నిమగ్నమైన కార్మికుడు అకస్మాత్తుగా ఎలా చనిపోయాడు? అతనిని కావాలనే మట్టుబెట్టారా లేక అనుకోని పరిస్థితుల్లో జరిగిందో తెలియదు గానీ ఈ పరిస్థితి నెలకొంది. ఈ అనుమానాలకు అక్కడ జరిగిన సంఘటనలు ఆశ్చర్యపోస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గ కొందుర్గు మండల పరిధిలోని పరమేశ్వర క్వారీలో నల్గొండ జిల్లా సౌరి గౌరారం మండలం గురజార గ్రామానికి చెందిన రూపం రవి 2 సంవత్సరాల క్రితం పనిలో చేరాడు. ప్రతిరోజు మాదిరిగానే మంగళవారం ఉదయం పనికి వెళ్లిన రూపం రవి క్వారీలో ఏం జరిగిందో తెలియదు గానీ దారుణంగా మృత్యువాత పడ్డాడు. అయితే రూపం రవి మృతదేహాన్ని క్వారీ యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా లారీలో వేసుకుని షాద్నగర్ ప్రభుత్వ హాస్పిటల్కి తరలించింది. ఉదయాన్నే పనికి వెళ్లిన తన భర్త సాయంత్రానికి ఇంటికి వస్తాడనుకుని వేచి చూస్తోన్న భార్య ఈ విషయం తెలుసుకుని గుండెలు పగిలేలా రోదిస్తోంది. మధ్యాహ్నం 1 గంటకు క్వారీలో తన భర్త చనిపోతే సాయంత్రం వరకు తమకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని మిత్రులు, కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. అసలు రూపం రవి ఎలా మరణించాడు అన్నదే ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. క్వారీలో బ్లాస్టింగ్ పనులు చేస్తుంటాడు రవి. బ్లాస్టింగ్ సమయంలోనే ఏదో జరిగి ఉండొచ్చునని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. క్వారీ యాజమాన్యం ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరించిందని వారు వాపోతున్నారు. ఊహించని ఈ పరిణామానికి ఏం చేయాలో తెలియక మృతుడి కుటుంబ సభ్యులు కొందరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.